హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నాథ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ వాక్యాలు నెంబర్ 1, నేను నిన్ను ఎక్కడో చూసినట్టు గుర్తు. నెంబర్ 2, నేను నిన్ను ఎక్కడా చూసినట్టు గుర్తులేదు. ఇటువంటి వాక్యాలను స్ట్రక్చర్ను ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. నెంబర్ 1, నేను నిన్ను ఎక్కడో చూసినట్టు గుర్తు. ఇటువంటి వాక్యాలకు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ రిమెంబర్ టు హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ రిమెంబర్ టు హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ అంటే సబ్జెక్ట్, రిమెంబర్ టు హ్యావ్ అంటే స్ట్రక్చర్లో తర్వాతి భాగము, సీన్ అంటే V3 వెర్బ్ యొక్క 3వ రూపం. ఈ V3 తర్వాత ఉన్న యూ సమ్వేర్ దీనిని ఆబ్జెక్ట్ అంటారు. ఐ రిమెంబర్ టు హ్యావ్ సీన్ యూ సమ్వేర్. నేను నిన్ను ఎక్కడో చూసినట్టు గుర్తు అని అర్థం. నెంబర్ 2, నేను నిన్ను ఎక్కడా చూసినట్టు గుర్తులేదు. ఇటువంటి వాక్యాలకు స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ప్లస్ రిమెంబర్ టు హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. I don't remember to have seen you anywhere. I సబ్జెక్ట్, డోంట్ అంటే హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ అంటారు, రిమెంబర్ టు హ్యావ్ అంటే స్ట్రక్చర్లో తర్వాతి భాగము, సీన్ అంటే V3 తర్వాత మిగిలి ఉన్న మొత్తం భాగాన్ని ఆబ్జెక్ట్ అంటారు, యూ ఎనీవేర్ అంటే ఆబ్జెక్ట్. ఐ డోంట్ రిమెంబర్ టు హ్యావ్ సీన్ యూ ఎనీవేర్. నేను నిన్ను ఎక్కడా చూసినట్టు గుర్తులేదు అని. ఇప్పుడు మీ క్వశ్చన్స్. నెంబర్ 1, నేను నీకు డబ్బులు ఇచ్చినట్టు గుర్తు. నెంబర్ 2, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టు గుర్తులేదు. పై స్ట్రక్చర్స్ను ఉపయోగించి మీరు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్స్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.